ఆసనం మార్చుకోండి. స్థిరం సుఖమాసనం. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామానియస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం
ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ॐ शान्ति शान्ति शान्ति। ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षक ॐ सर्वरक्षक ॐ सदा रक्षक सर्वदा रक्षक सत्य रक्षक नित्य रक्षक सर्वत्र रक्षक ॐ सर्वतः रक्षक सर्वधा रक्षक सर्वथा रक्षक शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगज्जननी ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति व्रतपति वास्तुष्पति आपति परापति शुभस्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा आदि बंधु आदि मित्र आदि सखा ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सत्य नित्य गुरु सर्व गुरु विश्व गुरु ओम शाश्वत आचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य परमाचार्य ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापक विश्वव्यापक ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा ओम न्यायकारिण दयालु ओम अजरा अमरा अभय अनुपमा ओम नित्य पवित्रा परम पवित्रा ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभु ओम शंभवा मयो भव प्रभवा विभवा उद्भवा सुभवा ओम सर्वानुभूः ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः
ప్రియా, ప్రియాతి ప్రియా, ప్రియతమ, ప్రాణాత్ ప్రియా, ప్రాణస్య ప్రాణ, ప్రాణాధార, ప్రాణేశ్వర, ప్రాణపతి, ప్రాణదాత, జీవనేశ్వర, జీవనాధార, జీవనపతి, ఓం జన్మదాత, ఓం సర్వ దుఃఖ వినాశక, సకల క్లేశనాశక, సంకట మోచక, సమస్త అవిద్య, అశాంతి, భయ, నిరాశ నివారక, ఓం సత్యచితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక, ఓం ఆత్మద బలద జలద వర్షద వర్చోద స్వస్తిద ద్రవిణోద ధనద శుభద ఆయుర్ద మోక్షద, ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఓం. ఆత్మ బంధువులారా, ఆత్మీయ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, అంతా సోమమే. సోమం శాంతి, సౌమ్యం, సుఖం, ఐశ్వర్యం, పరంపిత పరమాత్మ, సర్వ జగదుత్పాదకుడు సోముడు. సోముడు అంతా సోమం కావాలి. అంతా సామమే, అంతా సోమమే. సోమస్య త్విషి, సోమం యొక్క ప్రకాశం, పరంపిత పరమాత్మ యొక్క ప్రకాశం. అంతా శాంతి, అంతా ఐశ్వర్యమే, వేద విద్య ఐశ్వర్యం. సోమము సాత్విక వీర్యం, సాత్విక వీర్యం వలననే సాత్విక బుద్ధి ఏర్పడుతుంది. సాత్విక బుద్ధి ఉన్నప్పుడే వివేకం కలుగుతుంది. వివేక జ్ఞానం వలన ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, జడమేమిటో, చేతనమేమిటో, శాశ్వతమేమిటో, అశాశ్వతమేమిటో అర్థమవుతుంది. దానివల్ల మోక్షమే లభిస్తుంది. సోమం వలన, సౌమ్యత వలన ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతం అవ్వాలి, చిత్తం సమాహితం కావాలి. సమాధానం లభించినప్పుడే, సమాధానం లభించినప్పుడు, సౌమ్యుడిగా మారినప్పుడే, సౌమ్యుడు శిష్యుడుగా మారినప్పుడు, క్రమశిక్షణతో ఉన్నప్పుడే, అనుశాసనంలో ఉన్నప్పుడే శిష్యుడు అంటేనే అనుశాసనంలో పరమిత పరమాత్మ యొక్క శాసనాన్ని అనుసరించేవాడు. అనుశాసనంలో ఉన్నప్పుడే, సౌమ్యుడైనప్పుడే, సోముడైనప్పుడే. సోమం ఐశ్వర్యం, విజ్ఞానం. అటువంటి సాత్వికత పొందాలంటే శరీరాన్ని కూడా సాత్వికత చేసుకోవాలి.
మనసును సాత్వికం చేసుకోవాలి, ఇంద్రియాలను సాత్వికం చేసుకోవాలి, చివరికి వీర్యాన్ని కూడా సాత్విక వీర్యంగా మార్చుకోవాలి. సోమం అంటే భక్తి కూడా. భక్తి అంటే తగ్గి ఉండడం, పరమాత్మ చెప్పినట్టు శిరస వహించడమే, ఆదేశాలు పాటించడమే భక్తుని లక్షణం. భక్తి, శాంతి, ప్రశాంతత, శరీరాన్ని మనసును ప్రశాంతంగా మార్చుకోవాలంటే సోమరసాలను ఆస్వాదించాలి. సోమాత్మక ఓషధులను, వనమూలికలను సేవించాలి. అందులో సోమలత ఒకటి. ఓషధుల రాజు సోమలత. సర్వ దుఃఖాలకు కారణమైనటువంటి రజోగుణాన్ని, తమగుణాన్ని దూరం చేసుకోవడానికి సోమాత్మకం కావాలి, సాత్వికం కావాలి. సాత్వికం వలన సుఖం లభిస్తుంది. సత్వగుణం యొక్క పరిణామం చివరికి సుఖమే, రజోగుణం యొక్క పరిణామం చివరికి దుఃఖమే, తమోగుణం యొక్క పరిణామం చివరికి అవిద్య, అజ్ఞానం, అపరాధం చేసే బుద్ధి కలుగుతుంది. తమోగుణం వలన మంచి చెడుల విచక్షణ ఉండదు, అందుకే తప్పులు చేస్తారు. అది నేరము, అది పాపము, పుణ్యం అర్థం కాదు. అందుకే తమోగుణం కాదు, రజోగుణం కాదు, సత్వగుణం కావాలి, సోమాత్మకం కావాలి. తీసుకునే పదార్థం కూడా సోమాత్మకం, సోమరసాన్ని సేవించాలి. అందుకే జీవనమే సోమయాగం అన్నారు. సోమాత్మకం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి జీవితం. మోక్షం పొందాలంటే ప్రశాంతత అవసరం. ప్రశాంతంగా ఉన్నప్పుడే సుఖం కలుగుతుంది. అశాంతస్య కుత సుఖం, అశాంతునికి సుఖము లభించదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, సమాహితం కావాలి. సమాధానం దొరికినప్పుడే, సందేహాలకు సమాధానం దొరికినప్పుడే సమాధి లభిస్తుంది. సమాధి లభించాలంటే సోమం అవసరం. సౌమ్యుడిగా మారాలి. ఋషుల మహర్షుల సాహిత్యంలో సౌమ్య అంటే శిష్యుడని అర్థం, ప్రశాంతంగా వినేవాడని అర్థం. అటువంటి సాత్విక స్థితి కొరకు ప్రయత్నం చేయాలి. మన వాతావరణం కూడా సోమాత్మకం ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. మన పరిసరాలు కూడా అటువంటి స్థితిలోనే సాధన సాగుతుంది. సందేహాలకు సమాధానం లభిస్తుంది, సమాధి పొందగలుగుతాం అప్పుడే. సోమాయ ఔషధ విజ్ఞానాయ అన్నారు యజుర్వేదంలో 10వ అధ్యాయంలో 5వ మంత్రంలో చెప్పుకున్నాం. సోమాయ ఔషధ విజ్ఞానాయ సోమస్య ఐశ్వర్యస్య. మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్యోద్దేశ రత్నమాలలో కూడా చెప్పడం జరిగింది. పరమైశ్వర్యం అని, పరమైశ్వర్యం. సోమ గీర్భీష్ట్వా అనే మంత్రానికి అర్థం చెబుతూ, సోమ సర్వ జగదుత్పాదక ఈశ్వర, సర్వ జగదుత్పాదక. సోమ అంటే ఉత్పాదక శక్తి, ఉత్పన్నం చేసే శక్తి అంటే వీర్య శక్తి. అది సోమాత్మకంగా ఉండాలి. సామవేదంలో మాటి మాటికి సోమం అంటే సోమాత్మకం, సాత్విక వీర్యం గురించి చెప్పడం జరిగింది. అంటే సాత్విక భక్తి అనే అర్థం కూడా. సోమరారంధి అనే మంత్రం ఆర్యభినంలో 36వ 38వ మంత్రాల్లో సోమశుద్ధం గురించి చెప్పడం జరిగింది. సోమ సౌమ్య, సౌఖ్య ప్రదేశ, సౌఖ్యాన్నిచ్చేవాడు సోముడు, సుఖాన్నిచ్చేవాడు సోముడు. ఇలా సోమశబ్దానికి మహర్షి దయానంద సరస్వతి గారు రకరకాలుగా అర్థాలు చెప్పడం జరిగింది. ఐశ్వర్యమని, వీర్యమని. 19వ మంత్రంలో ఆర్యవిహీనంలో త్వం సోమాసి సత్పతిస్త్వం రాజోత వృత్ర అనే మంత్రంలో సోమరాజు పరమాత్మ,
అంటే అందరికి సారాన్ని ఇచ్చేవాడు, సారాన్ని తీసి అందరికి అందించేవాడు సోముడు. అందుకే సోమయాగంలో సోమలత రసం తీసి ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక సంకేతం, ఒక నాటకం, ఒక రూపకం. జీవన యాగమే సోమయాగం. ఈ సోమ శబ్దంతో యజుర్వేదంలో మంత్రం చెప్పడం జరిగింది. సోమయాగం చేసే సామగానాల గురించి వివరిస్తూ సామగాన రహస్యాన్ని, సామగానం అంటే ఏమిటో రకరకాల సామగానాల పేర్లతో చెప్పడం జరిగింది 14వ మంత్రం వరకు. ఈరోజు 15వ మంత్రంలో యజుర్వేదం 10వ అధ్యాయంలో 15వ మంత్రం సోమస్య త్రిశిరసి తదేవ మే త్రిశిర్భూయాత్. ఈ మంత్రం ముందుగానే మనం 5వ మంత్రం చెప్పుకున్నాం. 5వ మంత్రంలో కూడా సోమస్య త్రిశిరసి తదేవ మే భూయాత్ త్రిశిర్భూయాత్. అగ్నే స్వాహ, సోమాయ స్వాహ, సవిత్రే స్వాహ, సరస్వతే స్వాహ. ఇందులో సోమ అంటే ఔషధ విజ్ఞానాయ అన్నారు. సోమస్య అంటే ఐశ్వర్యస్య, ఐశ్వర్యం యొక్క సోమం. యజుర్వేదంలో ఇదే 10వ అధ్యాయంలో 5వ మంత్రంలో ఈ పూర్తి వాక్యం ఉంది. సోమస్య త్రిశిరసి తవేవ మే త్రిశి భూయాత్. తవేవ మే, ఈ పరంపిత పరమాత్మ నీలాగే నీవు సంబంధించినటువంటి వ్యవహారం గాని వస్తువులు కానీ ఎలా ఉన్నాయో, నీకు సంబంధించినటువంటి గుణకర్మ స్వభావాలు ఎలా ఉన్నాయో, నా యొక్క గుణకర్మ స్వభావాలు అలాగే ఉండుగాక. తవేవ మే యథాభవతస్తథా మమ. నీకు సంబంధించిన ఎలా ఉన్నాయో, భవత నీకు సంబంధించినవి, యథా ఎలా ఉన్నాయో తథ అలాగే నావి కూడా ఉండుగాక. తవేవ మే, గొప్ప ప్రేరణ. పరమిత పరమాత్మ సంబంధించిన ఎలా ఉన్నాయి, పరమాత్మ యొక్క వ్యవహారం ఎలా ఉంది, అలాగే నా వ్యవహారం కూడా అలాగే ఉండాలి, పరమాత్మ లాగా ఉండాలి. పరమాత్మ నా యొక్క పరమ ఆప్తుడు. పరమ ఆప్త పరమాత్మ, పరమ ఆప్త. మహర్షి దయానంద సరస్వతి గారు అన్వయంలో కూడా హే పరమ ఆప్త అని సంబోధించడం జరిగింది. పరమాత్మలాగే ఉండాలి విద్వాంసుడు కూడా. నిజానికి ఋషులు, మహర్షులు మన పరమాప్తులు. పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని గుణకర్మ స్వభావం నింపుకున్నటువంటి ఋషులు, మహర్షులు మనకు పరమ ఆప్తులు, పరమాత్మలాగే. అలాగే విద్వాంసులు ఉండాలి. ఆ విద్వాంసుడు ఏం చేయాలి, ఎలా ఉండాలో చెప్పడం జరిగింది మనకు. నిజమైన విద్వాంసుడు, పరమాప్తుడైన విద్వాంసుడు తన గురించి ఎలా ఆలోచించుకుంటాడో, స్వయిష్టం శ్రేష్టం, తన ఇష్టం కొరకు ఏమి కోరుకుంటాడో, శ్రేష్టం ఇచ్చంతి తథా యథా ఆప్తాహ. ఆప్తుడు విద్వాంసుడు, ఆప్తుడైన విద్వాంసుడు తన ఇష్టం కొరకు ఏం కోరుకుంటాడో, శ్రేష్టం ఇచ్చంతి తథా ప్రజాభ్యో అపి ఇచ్చేయు. అలా కోరుకునేవాడే సోముడు అవుతాడు. సోమయాగం యొక్క ఉద్దేశం జీవన యాగం. అది జీవనం ఎలా ఉండాలో, జీవితం ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలో, జీవితం అంతా సాఫీగా సాగాలి, జీవితంలో సఫలత లభించాలి, ఈ జన్మ సార్థకం కావాలంటే మనం సోములం కావాలి పరమాత్మలాగా. తవేవ మే యథా భవతస్తథా మమ. అప్పుడు సోముడు అవుతాడు, ఆప్తుడవుతాడు. ఆప్తుడైనవాడు తన గురించి, తన కోరికలను నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఏర్పాటు చేసుకుంటాడో, తన ఇష్టాలను పూర్తి చేసుకోవడానికి. ఇష్టం అంటేనే యజ్ఞం. నిజానికి నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటాం. ఇష్టి, కామేష్టి, పుత్రకామేష్టి, వర్షేష్టి, ఇష్టి. మన జీవనం ఇష్టిలాగా ఉండాలి. నా ఇష్టం, నా ఇష్టం అంటే ఇష్టిలాగా ఉండడమే ఇష్టం. పరోపకారం చేయడమే ఇష్టం. దాని కొరకు మనం చేసే వ్యవహారం సోమాత్మం కావాలి, సోముల్లాగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి. దాని కొరకు అటువంటి ఆహారం తీసుకోవాలి. అందుకే సోమరసాన్ని ఆస్వాదించాలి. అటువంటి ఔషధాలను సేవించాలి. అటువంటి ఆహారాన్ని
గ్రహించాలి, ఇటువంటి వ్యవహారం చేయాలి. మన వ్యవహారం కూడా సౌమ్యంగా ఉండాలి. అటువంటి శాస్త్రాలు అధ్యయనం చేయాలి, అటువంటి వ్యక్తుల మధ్యలో ఉండాలి, అటువంటి సాంగత్యం చేయాలి, సత్సంగం చేయాలి. ఇటువంటి భావాలు ఉన్నటువంటి మంత్రం చివరికి పరంపిత పరమాత్మ నీవు అమృతమసి, సహోసి, ఓజోసి, మృత్యు నుండి కాపాడండి, మృత్యోహ పాహి, నీవు ఓజస్వరూపుడివి, ఓజోసి, సహోసి, అమృతమసి. అలాగే అన్ని కూడా నాకు కూడా అలా ఉండాలి. తవేవమే, నీలాగే నాకు. ఇటువంటి భావరత మంత్రం యజుర్వేదంలో 10వ అధ్యాయంలో 15వ మంత్రం ఓం సోమస్య త్రిషి అసి త్రిశిరసి తవేవ మే త్రిషి భూయాత్ మృత్యోః పాహి ఓజో అసి మృత్యోః పాహి ఓజః అసి సహోసి అమృతమసి సహ అసి అమృతమసి. ఈ మంత్రం యొక్క ఋషి వరుణ ఋషియే. సోమ ఇత్యస్య వరుణ ఋషి, దేవత పరమాత్మా దేవత. ఇంతవరకు 14వ మంత్రం వరకు యజమానో దేవత అని చెప్పడం జరిగింది, యజమానుడే దేవత. ఈ మంత్రంలో విషయం పరమాత్మ గురించి. మృత్యు అన్న పరమాత్మయే, ఓజ అన్న పరమాత్మయే, సహన్న పరమాత్మయే, అమృతం అన్న పరమాత్మయే. పరమాత్మను వేడుకుంటూ పరమాత్మలాగే ఋషి మహర్షులాగే విద్వాంసులు ఉండాలి, వేద విద్వాంసులు ఉండాలి. ఛందస్సు విరాడ్ ఆర్చి పంక్తిశ్చంద స్వరం పంచమ స్వర. ఈ మంత్రంలో ఉపదేశం రాజ ప్రజాజనై ఆప్తవత్ వర్తిత్వ పరస్పర ఏషాం రక్షణం విధేయం ఇత్యాహ. పరస్పరం ఒకరినొకరు రక్షించుకోవాలి. ఎలా? రాజ ప్రజాజనై, రాజు ప్రజాజనుల ద్వారా రక్షింపబడతాడు. రాజు ప్రజలను రక్షించాలి, ప్రజలు రాజును రక్షించుకోవాలి. ముందు నిజానికి ప్రజలే రాజును రక్షించుకుంటారు, రాజును స్వీకరిస్తారు, ఎంపిక చేసుకుంటారు, రక్షణ ఏర్పాటు చేస్తారు. రాజు అన్ని రకాలుగా ఆ రాజు ప్రజలను రక్షిస్తాడని, ప్రజలే రాజును రక్షిస్తారు ప్రజలు. ఆ ప్రజలే రాజపురుషులను, ప్రభుత్వ ఉద్యోగులను కూడా రక్షిస్తారు. తర్వాత ప్రజలను రక్షిస్తారు, ప్రజలే కాపాడుకుంటారు నిజాన్ని. అలాగే రాజు కూడా, రాజపురుషులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజలను కాపాడాలి. పరస్పర ఏషాం రక్షణం విధేయమితి, ఏషాం ప్రజలను రక్షించాలి. ఇది ఉపదేశం. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం. సోమస్య త్రిషి అసి తవేవేతి తవ ఇవ మే త్రిషి భూయాత్ మృత్యోః పాహి ఓజః అసి సహ అసి అమృతం అసి. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారం. ఓం నమస్తే గురుజీ. సోమస్య త్విషిరసి తవేవ మే త్విషిర్భూయాత్ మృత్యోః పాహ్యోజోసి సహోస్యమృతమసి. ఓం నమస్తే గురుజీ. ఓం సోమస్య త్రిశిరసి. ఒకసారి 5వ మంత్రం చూసుకోండి. 5వ మంత్రంలో ఈ వాక్యం పూర్తిగా ఉంది. సోమస్య త్రిశిరసి తవేవ మే త్రిశిర్భూయాత్. అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ. సోమాయ శబ్దానికి అర్థం కూడా రాయడం జరిగింది. ఔషధ విజ్ఞానం అంటే సోమరత మొదలకు ఔషధులను తీసుకుని ఔషధాలుగా మార్చుకోవాలి. ఔషధుల నుంచి ఔషధాలు తయారవుతాయి. అంటే వనమూలికలను ఔషధులు అంటారు. వాటిని తయారు చేసినటువంటి మందులు ఔషధాలు. అలాగే సోమ శబ్దానికి ఎన్నో అర్థాలు చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో కూడా అదే వాక్యం. సోమస్య త్రిశిరసి తవేవ మే త్రిశిర్భూయాత్ మృత్యోః పాహి ఓజోసి సహోసి అమృతమసి.
ఈ శబ్దాలకు అర్థం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి అర్థం. సోమస్య అంటే ఐశ్వర్యస్య అన్నారు. ఆర్యాభిహేనం కూడా ఐశ్వర్యస్య రకరకాల అర్థాలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఐశ్వర్యం. త్రిషి అంటే దీప్తి, ప్రకాశం, వెలుగు అని అర్థం. 5వ మంత్రం కూడా త్రిషి అంటే ప్రకాశం, విద్యా ప్రకాశం అన్నారు. త్రిషి జ్యోతి, త్రిషి విజ్ఞాన ప్రకాశం అన్నారు. విద్యా ప్రకాశం, విజ్ఞాన ప్రకాశం. త్రిషి అలాగే భగవంతుడి నామం కూడా త్రిషియే. త్రిషి భగవంతుడు జ్యోతి, ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, విద్యా ప్రకాశం. సోమస్య ఐశ్వర్యస్య త్రిషి దీప్తి, అసి అయి ఉన్నావు. తవేవ మే, ఇంతకుముందు చెప్పడం జరిగింది 5వ మంత్రం కాబట్టి ఇక్కడ అర్థం చెప్పలేదు. తవ ఇవ మే, తవ ఇవ నీలాగే, పరపిత పరమాత్మ నీలాగే అంటే నీకు సంబంధించి ఏవైతున్నాయో, తవ నీ యొక్క ఏవైతున్నాయో, మా యొక్క, మే అంటే మమ, యథా భవత తథా మమ, భవత తమరి యొక్క గుణకర్మ స్వభావాలు వ్యవహారాలు ఎలా ఉన్నాయో నా గుణకర్మ స్వభావాలు వ్యవహారాలు అలాగే ఉండుగాక. త్రిషి భూయాత్, మళ్ళీ త్రిషి అంటే అర్థం ముందే చెప్పడం జరిగింది, దీప్తి అని. 5వ మంత్రంలో విజ్ఞాన ప్రకాశం అని, అది అర్థం తీసుకోవాలి. విజ్ఞాన ప్రకాశం లేదా ప్రకాశం దీప్తి, భూయాత్ ఉండుగాక. మృత్యోహ మరణాత్, మరణం నుండి రక్షించండి. పాహి, మృత్యోహ పాహి, మరణం నుండి పాహి. బంధనాత్ మృత్యుహం ముక్ష్యమామృతాత్, ఓం త్రయంబకం యజామహే. మంత్రంలో బంధనాత్ మృత్యుహముక్ష్య, సుమారుగా అదే అర్థం. మృత్యోహ పాహి, మరణం నుండి రక్షించండి, మళ్ళీ మళ్ళీ మరణించకుండా నేను రక్షించండి. మీకేం చేయాలి? ఎందుకంటే తమరు ఓజస్వరూపులు, సహస్వరూపులు, పరాక్రమయుక్తులు. ఓజస్సు పరాక్రమం, ఓజః పరాక్రమయుక్త అసి, ఏ పరంపిత పరమాత్మ నీవు పరాక్రమయుక్తుడు. అలాగే విద్వాంసుని కూడా సంబోధిస్తూ చెప్పడం జరిగింది. హే పరమాప్త, హే పరమ ఆప్త విద్వాన్ అని ఈ మంత్రంలో సంబోధన. నిజానికి భగవంతుని సంబోధిస్తూ, భగవంతుని సంబోధించినట్టుగానే పరమ ఆప్తుడైనటువంటి విద్వాంసుని సంబోధిస్తూ చెప్పడం జరుగుతుంది. అంటే విద్వాంసులు పరాక్రమయుక్తులు కావాలి, బలవంతులు కావాలి, సోములు కావాలి, మరణమును రక్షించాలి. అంటే ఒక వైద్యుని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఓ వైద్యరాజా, నీవు పరాక్రమయుక్తుడివి, సౌమ్యుడివి, నన్ను మరణం నుండి, రోగాలు రాకుండా రక్షించండి అని కూడా ఇందులో ప్రార్థన. సహ బలవాన్, సహనం అంటేనే, సహించడం అంటేనే ఓపిక, ఓర్పు అంటాం. సహించడం అంటే ఓర్చుకోవడం అంటే బలం అని అర్థం. బలం ఉంటేనే ఓర్చుకోవడం. సహనం అంటే బలం. నిజానికి సహనం అంటేనే బలం. సహోసి సహోమైధి, అన్ని సహించేవాడు, ఓర్చుకునేవాడు. అంటే బలం ఉంటేనే ఓర్చుకుంటాడు. యజ్ఞమైన తర్వాత మనం అగ్నిహోత్రం చేసిన తర్వాత చివరి ప్రార్థన చేస్తాం. ఓం సహోసి సహోమై మై ధేహి, నాలో ధారణ జరగాలి, స్థిరంగా ఉండాలి, సహన శక్తి. నిందాస్తుతుల యందు సహనం ఉండాలి. సహ బలవాన్ అసి, అమృతం మరణ ధర్మరహితం, పరపిత పరమాత్మ నీకు మరణం లేదు, నాకు కూడా మరణం లేకుండా ఉండాలి. అంటే మోక్షం కావాలి, అమృతం కావాలి. మృత్యు ముఖ్యమామృతాత్, అమృతం నుండి దూరం కాకుండా చూసుకోవాలి. ఇది మంత్రంలో ఉన్నటువంటి శబ్దరకరముల అర్థం. ఈ మంత్రం శతపథ బ్రాహ్మణంలో కూడా ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేయడం జరిగింది. అన్వయంలో హే పరమ ఆప్త, ఓ పరమ ఆప్తుని విద్వాంసుడు అని అర్థం. ఇక్కడ యథాత్వం సోమస్య శిశిరసి, ఏ విధంగా నీవు సోముని యొక్క అంటే ఐశ్వర్యం యొక్క, ఐశ్వర్యం అంటే ఇక్కడ విద్య ఐశ్వర్యం, విజ్ఞానం అనే ఐశ్వర్యం, వివేక జ్ఞానం అనే ఐశ్వర్యం, విద్వాంసుడు కాబట్టి. త్రిశిరసి, జ్యోతివి నువ్వు, దీప్తివి. ఓజోసి, నువ్వు ఓజస్వరూపుడివి. సహసి, సహనం గలవాడి, బలవంతుడి, బలం గలవాడి, ఓసుకునేవాడి, ఓపిక గలవాడి.
అమృతమసి, నువ్వు అమృతం, మరణధర్మ లేని వాడివి. తథ అలాగే అహం భవేయం, నేను కూడా అలా అవుదునుగాక, అవ్వాలి. తవేవ మే త్రిషి ఓజః సహో అమృతం చ భూయాత్. తవైవ, నీలాగే నేను కూడా అలాగే, త్రిషి ఓజ సహా అమృతం, అన్ని శబ్దాలు కూడా తీసుకోండి. నీకు ఏవైతే ఉన్నాయో గుణాలు, త్రిషి ఉంది, ఓజస్సు ఉంది, సహనం ఉంది, సహా ఉంది, అమృతం ఉంది, అలాగే భూయాత్, నాకు కూడా కలుగుగాక. త్వం మృత్యోః మా పాయ్, మాం పాయ్, మా అంటే మాం. త్వం నీవు, మృత్యు నుండి నన్ను రక్షించండి. మృత్యోః పాయ్, ఇది అన్వయంలో అర్థం. భావార్థం, హే పురుష, యథా ఆప్తాః శ్రేష్టం ఇచ్ఛంతి తథా, ఓ పురుషులారా, యథా ఏ విధంగా అయితే ఆప్తులైనటువంటి విద్వాంసులు, ధార్మికులైనటువంటి విద్వాంసులు, శ్రేష్టం ఇచ్ఛంతి, స ఇష్టం, తన ఇష్టం అవుతుందో అంటే తన పరోపకారం చేసే కర్మ అవుతుందో దాన్ని ఇచ్ఛంతి, కోరుకుంటారు. అందరి మేలు, అందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సర్వహితైషులు, సర్వ శ్రేయోభిలాషులే ఉంటారు విద్వాంసులు. పరమాత్మ ఉపాసక అయినటువంటి వేద విద్వాంసులు అందరి సుఖాన్ని కోరుకుంటారు. శ్రేష్టం ఇచ్ఛంతి తథా, అలాగే ప్రజాభ్యో అపి ఇచ్చేయు, ప్రజల గురించి కూడా అలాగే కోరుకుందురుగాక. తన గురించి ఏ విధంగా కోరుకుంటారో అలాగే ప్రజల గురించి కూడా కోరుకోవాలి. ప్రజల కొరకు యథా ప్రజా రాజపురుషాన్, ఏ విధంగా అయితే ప్రజలు రాజపురుషులను, ప్రభుత్వ ఉద్యోగులను, రాజును కూడా రక్షిస్తారు. తథా అలాగే రాజపురుషులు కూడా ప్రజాజనులను సతతం నిరంతరం రక్షించుగాక. ఇది భావార్థం. ఒకనొకరు రక్షించుకోవాలంటే సౌమ్యంగా ఉండడం అవసరం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, మన వ్యవహారం, మన భావాలన్నీ కూడా సోమాత్మకం కావాలి, సౌమ్యంగా ఉండాలి. మన జీవనమే సోమయాగం. నిజానికి సోమయాగం చేసే ఆ క్రియలు, ఆ వ్యవహారం అంతా కూడా జీవన విధానమే. మన ఈ హవనాలన్నీ జీవన విధానమే. జీవనమే హవనం, హవనమే జీవనం. పూర్వమీమాంస దర్శనం కూడా ఇటువంటి వ్యవహారం గురించి చాలా చెప్పడం జరిగింది. జీవితానికి యజ్ఞ యాగాలకు సంబంధం. నిజానికి ఇవన్నీ కూడా రూపకాలే, నాటకాలే. అసలు వాస్తవం పరమిత పరమాత్మ చేసేదే సోమయాగం, యజ్ఞయాగాలు, హవనాలు, హోమాలు. అయం యజ్ఞో భువనస్య నాభి, పరమాత్మ యొక్క పేరు, నామం యజ్ఞ. పరమాత్మ పేరే యజ్ఞ. అయం యజ్ఞ, ఈ యజ్ఞమే, భువనస్య, ఈ విశ్వానికి కేంద్రము, ఆధారం పరమాత్మ. అలాగే సోమం కూడా పరమాత్మ, సోముడు పరమాత్మ. పరమాత్మలాగే మనం ఉండాలి. తవేవ మే యథా భవతస్తథా మమ, యథా భవతస్తథా మమ. పరమాత్మ నీలాగే నేను ఉండాలి, నీలో ఉన్న గుణాలు నాలో నిండాలి. అందుకే నీ ఉపాసన చేస్తున్నాను నేను. పరమాత్మకి ఉపాసన చేయాలి. పరమాత్మ పరమ ఆదర్శం. ఆ గుణాలు తీసుకోవాలి. పరమాత్మ యొక్క గుణాలను కూడా సౌమ్య గుణాలే. ప్రయత్నం చేద్దాం. ఆపేద్దాం. మంత్రం సోమస్య త్రిశిరసి తవేవ మే త్రిషిః భూయాత్ మృత్యోః పాహి ఓజో అసి సహో అసి అమృతమసి. ఇది మంత్రం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ప్రశ్నలు. ఏం అర్థం చేసుకున్నారు, ఏం గ్రహించినారు చెప్పండి. ఏం విన్నారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి.
ఈ సోమము అంటే సౌమ్యాన్ని ఇచ్చేవారని, అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళని, విద్వాంసులు సౌమ్యంగా ఉండాలని, అంటే అందరి పరోపకారాన్ని కోరుకునే వాళ్ళే వారే ఉండాలని విద్వాంసులు, రాజు ప్రజలు కూడా అట్లనే ఒకరినొకరు రక్షించుకోవాలని. ఈ సోమము అంటే సౌమ్యంగా ఉండడానికి మనం ఆహార వ్యవహార విహారాలు కూడా అట్లనే ఉండాలి. ఆ పరిసరాలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే అది, అంటే విద్వాంసుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే అది ఇవన్నీ సాధ్యమవుతాయని అర్థమైంది గురించి. మామూలు ప్రపంచంలో ఉండి మామూలు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఈ వ్యవహారాలు, ఈ ఆహారము, ఈ విధానమే ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం కాదు అనేది నాకు అర్థమైంది గురించి. నమస్తే. అన్నీ ఉండాలి, అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, అటువంటి సౌకర్యాలు చేసుకోవాలి, సహకరించుకో. ఇక్కడ చివరికి ఏమన్నారు, సహకరించుకోవడం అవసరం ఉంది. ఒకరినొకరు రక్షించుకోవాలి, సహకరించుకోవాలి, అప్పుడే సాధ్యం. ఎంత రాజైనా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా మళ్ళీ వారికి కూడా రక్షణ అవసరం. ప్రజల రక్షణ, ప్రజల సహకారం అవసరం. ప్రజలు అలాగే ఉండాలి, రాజు అలాగే ఉండాలి, అప్పుడే సాధ్యం. గురించి ఏం గ్రహించారు చెప్పండి. ఈశ్వరోపాసన చేస్తున్నారు కదా, ఏం కోరుకుంటున్నారు? ఈ వాక్యం వాడుకోండి. తవేవమే తవేవమే యథా భవతస్తథా మమ. ఈశ్వరోపాసన సరిగా సాగుతుంది. ఈశ్వరోపాసనలో ముఖ్యంగా ఇదే ప్రార్థన ఉండాలి. ఈ పరిమిత పరమాత్మ నీలో ఉన్నవి నాలో రావాలి. ఓం తేజోసి తేజోమయ ధీహి, ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం కూడా అదే కదా. వీర్యమసి బలమసి పూజోసి మన్యురసి చెప్పుకుంటాం కదా. సహోసి చివరి సహనం ముఖ్యం, సహించడం ముఖ్యం. సహించడం అంటే ఆగడం, ఓర్చుకోవడం అంటే బలం ఉండాలి. బలం ఉంటేనే ఓర్చుకోగలుగుతాం. ఇంకా ఏం వింటున్నారు? చాలా విషయాలు ఉన్నాయి ఈశ్వరోపాసనకు సంబంధించిన విషయాలు. సూచనలు ఈరోజు ఆత్మ నివేదన ఎవరు? ఆత్మ నివేదన ఎవరు? ఎవరు లేరా? కృష్ణారావు గారు గురుజీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరు? కృష్ణారావు గారు వెళ్ళిపోతే చెప్పాలి. సామ్రాజ్యం గారు గురుజీ రమ్మగారు ఉన్నారా? నేను రావట్లేదు, వెళ్ళిపోతానని చెప్పాలి. చెప్పి అప్పగించే ప్రయత్నం చేయాలి. ఇది అలవాటు చేసుకోవాలి వ్యవహారం. తర్వాత ఎవరు తెలుసుకోవాలి, ముందే నా తర్వాత ఎవరు తెలియజేయాలి. అలవాటు చేసుకోండి. సామ్రాజ్య అమ్మగారు సిద్ధంగా ఉన్నారా? ఓం నమస్తే గురుజీ. ఎక్కడున్నారు? ఇక్కడే విజయవాడలో. ఇప్పుడు బయలుదేరుతున్నాము. సరే సరే. ఆత్మ నివేదన ఇంకెవరైనా చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఎవరు ఉన్నారు? అప్పుడు వెళ్ళిపోతున్నారు. బాధ్యత తీసుకోవాలి, పోయేట ముందు చెప్పాలి. ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. విప్రనారాయణ గారు ప్రయత్నం చేయండి. పద్మావతమ్మ గారు,
పద్మావతం గారు కూడా ఎక్కడ ఉన్నారు? ప్రభు గారు, ప్రభు గారు నమస్తే గురుజీ. ప్రయత్నం చేయండి. ఆత్మ నివేదన. సరే గురుజీ. ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చ నితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. హే పరమేశ్వర, నువ్వు ఆనంద స్వరూపుడవు, అనంత జ్ఞాన స్వరూపుడవు, సచ్చిదానందమే నీ స్వరూపం. దుఃఖము లేశమాత్రం కూడా ఉండదు. ఈ సృష్టి మాకు అనుకూలంగానే నీలో ఉన్నట్టుగానే మేము కూడా ఆ విధంగానే సాధన చేసి నీ యొక్క గుణకర్మ స్వభావాలు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా మేము కూడా మలుచుకుంటే అప్పుడే నిన్ను పొందడానికి సాధ్యం అవుతుంది. మేము కూడా అదే విధంగా సాధన చేయాలి. దానికి తగినట్టుగా మాకు బుద్ధిని ప్రసాదించు స్వామి. అప్పుడే నిజమైన ఆనందాన్ని, సుఖాన్ని పొందగలుగుతాము. ఈ ప్రపంచ సుఖాల్లో శాశ్వత సుఖము ఏదీ కూడా లేదు. కేవలము తాత్కాలికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాం. పరమేశ్వర, మా అందరికి కూడా అదే విధంగా బుద్ధిని ప్రసాదించు. ఇదే నా ఆత్మ నివేదన. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఏ పరమపిత పరమాత్మ, సోముడివి నీవే, రుద్రుడివి నీవే. ప్రాతః సోమముత రుద్రం హోవేమ. ముందుగా సోమం కావాలి ప్రభు. కేవలం సౌమ్యత సరిపోదు, సౌమ్యంగా ఉంటే సరిపోదని తమరు రుద్రుడు కూడా అవుతారు. చంద్రులాగా ఆహ్లాదాన్ని కూడా ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు. దుష్టులకు, దుర్మార్గులకు మీరు రుద్రులు అవుతారు, ఏడిపిస్తారు కూడా. పాపం చేసిన వారిని దండిస్తారు. అటువంటి గుణం నాలో నిండాలి ప్రభు. అవసరం వస్తే రౌద్రం కూడా అవసరమే. దేశానికి, ధర్మానికి నష్టం వాటిల్లినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, హానికి జరిగేటప్పుడు తప్పకుండా సోమమే పనిచేస్తుంది. కానీ చివరికి రౌద్రం కూడా కావాలని తమరి ఆదర్శం, తమరే ఆదర్శం, పరమాదర్శం. ఏ పరమాప్త, పరమాత్మ తమరే సోమం. మా ఐశ్వర్యం తమరే. తమరి ఆనందాన్ని అందుకోవడమే ఐశ్వర్యం. అదే సోమం. అది ప్రశాంతంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సందేహాలను నివృత్తి అయినప్పుడే, ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే శాంతి, సంతృప్తి.
హే పిత, తమరి గుణాలు కావాలి, తమరి వ్యవహారం నేర్చుకోవాలి ప్రభు. అటువంటి క్రమం పాటించాలి. ఎప్పుడు సౌమ్యంగానే ఉండాలి, కానీ రౌద్రం కూడా అవసరమని తెలియజేశారు ప్రభు. త్రిషి తమరి జ్యోతి, విద్యా ప్రకాశం, తమరి ఉపాసన ద్వారానే సాధ్యమవుతుంది ప్రభు. తవేవమే మీలాగే మేము మీ వ్యవస్థను అర్థం చేసుకొని మా వ్యవస్థను కూడా మార్చుకోవాలి ప్రభు. తవేవమే, మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో, సృష్టి నిర్మాణం చేసి నిర్వహించి నిర్మూలన చేస్తున్నారో, తమరిలాగా మేము కూడా చేయాలి, అలాగే ఉండాలి. అలా చేస్తూ కూడా ఇంకా ప్రశాంతంగా ఉండడమే. ప్రశాంతత కొరకే యుద్ధం, కూడా శాంతి కొరకే. ధర్మం కొరకే, ధర్మరక్షణ కొరకే యుద్ధం, శాంతి స్థాపన కొరకే యుద్ధం. క్రాంతి జరగకుండా శాంతి లభించదని అర్థమవుతుంది ప్రభు. సౌమ్యంగా ఉండాలంటే యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాల్సిందే. ఎందుకంటే ధర్మం కొరకు, తమరి ఆదేశాలు పాటించడం కొరకే. అందులో మా స్వార్థం ఏమి లేకుండా ఉండాలి ప్రభు. శాంతి కొరకే యుద్ధం. అప్పుడు కూడా సౌమ్యమే. ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా సోమయాగమే. మా జీవన యానం కూడా సోమయాగమే ప్రభు. మా జీవన విధానం అంతా కూడా సోమయాగం లాగే ఉండాలి. తమరు చేస్తున్నంత సోమయాగమే. శాంతి కొరకే, మాకు ఆనందాన్ని ఇవ్వడం కొరకే. సోమం అంటే నిర్మాణం కూడా. ఈ జగన్ నిర్మాణం చేసేది ఇది కూడా సోమయాగమే. నిర్వహించేది సోమయాగమే. నిర్మూలన చేయడం కూడా సోమయాగమే. శాంతి కొరకే ప్రళయం. అంతా శాంతి, ప్రళయం, అది కూడా సోమమే. మరి వ్యవస్థను అర్థం చేసుకుంటే శాంతి శాంతి ప్రభు. ఏ సచ్చిదానంద అనంత ఘన స్వరూప, అనంత ఆనంద ఘనం తమరు. అలాగే సోములు తమరు. తమని అర్థం చేసుకోవాలంటే సౌమ్యులం కావాలి, తమరి శిష్యులం కావాలి. ప్రశాంతంగా తమరి ఆదేశాలు వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి ప్రభు. అటువంటి గుణాలను ఇంకా నింపుకోవాలి, పెంపొందించుకోవాలి ప్రభు. అటువంటి సద్బుద్ధిని, సుబుద్ధిని ఇంకా పెంచుకోవాలి ప్రభు. సాధన చేయాలి, ఇంకా సాధన చేయాలి. సౌమ్య సాధన, సోమ సాధన. సోమము ఔషధ విజ్ఞానం అర్థం చేసుకొని, విద్యా వివేకం అనే సోమంతో, ఐశ్వర్యంతో ఆనందంగా జీవించున్నప్పుడు ఆనందాన్ని పొందుతూ జీవన్ముక్తులమై మోక్షానందాన్ని అనుభవించాలని ఇదంతా ప్రయత్నం ప్రభు. ఈ ఆరాటాలు, పోరాటాలు, ఘర్షణ, సంఘర్షణ అంతా కూడా సోమం కొరకే. తమరే సోములు, తమరి సన్నిధిలో ఉండడమే, తమరి ఒడిలో ఉండడమే. మృత్యోహ ముక్ష్య మామృత బంధనాత్ మృత్యోహ ముక్ష్య. ఈ మరణం అనే బంధనము నుండి విడిపోవాలి ప్రభు. తమరికి వందనాలు. తమరి నుండి విడిపోకుండా ఉండాలి. మా అమృతాత్, ఎందుకంటే తమరే అమృతం. అమృతోసి, సహోసి, ఓజోసి, మన్యురసి, వీర్యమసి, తేజోసి, బలమసి, అంతా తమరే. అవే కావాలి ప్రభు. మాలో నిండాలి, స్థిరంగా ఉండాలి ప్రభు. దాని కొరకే
ఉపాసన, ఈ భక్తి, ఈ ప్రయత్నం, ఈ పురుషార్థం అంతా కూడా ఓం ఓం ఓం. తమరికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధులారా, సౌమ్యం ఉండే ప్రయత్నం చేయాలి. యుద్ధం చేసేటప్పుడు కూడా సౌమ్యం అవసరం, ధ్యాన స్థితి అవసరం. చేసేది స్వార్థం కొరకు కాదు కాబట్టి శాంతి కొరకే ప్రశాంతంగా యుద్ధం చేయాలి. అదే జీవన విధానం, జీవన సారం, సోమరసం. అందరికీ అభినందనాలు, అభినందనాలు. పరమిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శమోం. శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. పూర్ణ భక్తితో, శ్రద్ధతో, భావనతో ఓంకారం చేద్దాం. శాంతి కొరకు, ప్రశాంతత కొరకు, చిత్త సమాహిత స్థితి కొరకు. జీవనం సోమయాగం కావాలి, సోమయోగం కావాలి. ఈ భావనతో ఈశ్వర స్మరణం, ఓంకారం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. చేద్దాం. ఓం